వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్ర బిందువుగా మారింది. వచ్చే ఎన్నికలకు రాజధాని అంశాన్ని నేరుగా ఎన్నికల అజెండాగా మార్చే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. వచ్చే ఎన్నికల్లో మావిగన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం. మావిగన్ కావాలా, అమరావతి కావాలా, ప్రజలే తేల్చాలి. మావిగన్కు మద్దతు ఇచ్చే వాళ్ళు మాకు ఓటు వేస్తారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూద్దామంటూ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు వైసీపీ 3 రాజధానుల గురించి మాట్లాడేది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిను శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివర్ణించేది. అయితే ఇప్పుడు జగన్ నేరుగా మావిగన్ అనే పదాన్ని ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకురావడం రాజకీయంగా కొత్త పరిణామంగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశం మరోసారి ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అసలు మావిగన్ అంటే ఏమిటి? జగన్ ఎందుకు ఈ పదాన్ని ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? దీని వెనక రాజకీయ వ్యూహం ఏంటి? అదే సమయంలో టీడీపీ ఎందుకు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది? ఈ 2 మోడళ్ల మధ్య అసలు తేడా ఏంటి? ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముందుగా మావిగన్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఇది వైసీపీ ప్రచారంలో ఉపయోగిస్తున్న రాజకీయ నినాదం. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే 3 ప్రాంతాల అభివృద్ధిని సూచించే రాజకీయ కాన్సెప్ట్గా వైసీపీ వివరిస్తోంది. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గున్ అంటే గుంటూరు. ఈ 3 నగరాలను ఒక అభివృద్ధి కారిడార్గా తీర్చిదిద్ది ఇదే రాష్ట్ర ఆర్థిక పరిపాలన అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని జగన్ ప్రతిపాదిస్తున్నారు. ఈ 3 నగరాలను కలిపి కారిడార్ సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని, ఇప్పటికే పోర్టు, విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే వంటి మౌలిక సదుపాయాలు ఉన్నందున కొత్తగా భారీగా నిర్మించాల్సిన అవసరం ఉండదని ఆయన వాదిస్తున్నారు. జగన్ వాదన ప్రకారం అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అంటే అక్కడ అన్నింటికీ కొత్తగా నిర్మించాలి. రోడ్లు, డ్రైనేజీ, సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, కమర్షియల్ జోన్లు ప్రతిదీ 0 నుంచి నిర్మించాల్సి ఉంటుంది. దీనికి లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని వైసీపీ చెబుతోంది. అంత డబ్బు ఒకే నగరంపై ఖర్చు చేస్తే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందని జగన్ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పటికే అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను ఉపయోగించుకోవడం ఆర్థికంగా కూడా మంచిదని జగన్ చెబుతున్నారు. అయితే టీడీపీ కూటమి ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. అమరావతి కేవలం ఒక నగరం కాదని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రపంచ స్థాయి రాజధాని ప్రాజెక్టు అని చెబుతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ ప్రమాణాల రాజధాని అవసరమని, అదే అమరావతి లక్ష్యమని వివరిస్తోంది. ప్రపంచంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు రావాలంటే ఒక శక్తివంతమైన రాజధాని అవసరమని టీడీపీ వాదిస్తోంది. ఇక్కడ 2 పార్టీల మధ్య ప్రాథమిక తేడా కనిపిస్తోంది. వైసీపీ చెబుతోంది ఏంటంటే ఒకే నగరంలో అన్ని కేంద్రీకృతం కాకూడదు, ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలి అని వైసీపీ చెబుతోంది. టీడీపీ వెర్షన్ ఏంటంటే రాష్ట్రానికి ఒకే బలమైన రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించగలమని. ఈ 2 వాదనలు తమ తమ కోణంలో బలంగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ చర్చలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ గతంలో 3 రాజధానుల గురించి మాట్లాడగా ఇప్పుడు మావిగన్ అనే కొత్త రాజకీయ నినాదాన్ని ముందుకు తీసుకురావడం. దీంతో వైసీపీ తన రాజధాని కాన్సెప్ట్పై ఒక మాట మీద నిలబడదా అంటూ కూటమి వైపు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అమరావతి శాశ్వత రాజధానిగా ముందుకు వెళ్తున్న సమయంలో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం ప్రజలను గందరగోళానికి గురి చేయడమేనని విమర్శిస్తోంది కూటమి. ఇదే సమయంలో వైసీపీ మాత్రం తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరుతో భారీ వ్యయం, అవినీతి జరుగుతుందన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నామని చెబుతోంది. అయితే రాజకీయ విమర్శలను కాసేపు పక్కన పెడదాం. అసలు మావిగన్ గురించి విశ్లేషించి చూస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్లో ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు ఎంత? అమరావతితో పోల్చితే ఖర్చు నిజంగా తక్కువ అవుతుందా? అభివృద్ధి వేగంగా జరుగుతుందా? లేక ఒకే రాజధాని నిర్మించడమే రాష్ట్రానికి దీర్ఘకాలంలో ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా అమరావతి మోడల్, మావిగన్ మోడల్ రెండింటి పరిధి, నిర్మాణ వ్యయం, అభివృద్ధి అవకాశాలు, పరిపాలనా సామర్థ్యం గురించి లోతుగా తెలుసుకోవాల్సిందే. ముందుగా అమరావతి గురించి చూస్తే ఇది పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్. అంటే ఇప్పటికే ఉన్న నగరాన్ని విస్తరించడం కాదు, 0 నుంచి ఒక కొత్త ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే ప్రణాళిక. ఎందుకంటే అమరావతి అనే నగరం భౌతికంగా ఎక్కడా లేదు. ఇది జస్ట్ చంద్రబాబు కలల నగరం. అమరావతి పేరుతో ఒక చిన్న పల్లెటూరు మాత్రమే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అనంతరం భూ సమీకరణ పద్ధతిలో
ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 34,000 ఎకరాలకు పైగా భూమిని రైతుల నుంచి సేకరించింది. 29 గ్రామాలను కలిపి రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అమరావతి కేవలం అసెంబ్లీ, సచివాలయ నిర్మాణంతో ముగిసిపోయే ప్రాజెక్టు కాదు. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు హైకోర్టు, విశాలమైన రోడ్లు, నదీ తీర అభివృద్ధి, ఐటీ పార్కులు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్ హబ్లు, గ్రీన్ జోన్లు, నివాస ప్రాంతాలు, కమర్షియల్ జోన్లు, పారిశ్రామిక ప్రాంతాలు, ఇలా ఒక పూర్తి స్థాయి మెట్రో నగరానికి అవసరమైన అన్ని అంశాలను మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అంటే అమరావతి లక్ష్యం ఒక రాజధానిని నిర్మించడం మాత్రమే కాదు, హైదరాబాద్ తరహాలో రాష్ట్రానికి ఒక ఆర్థిక ఇంజిన్గా పనిచేసే నగరాన్ని నిర్మించాలన్నది టీడీపీ ఆలోచన. ఒకే ప్రాంతంలో ప్రభుత్వం, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, పెట్టుబడులు కేంద్రీకృతమైతే ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఇక జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ మోడల్ పూర్తిగా భిన్నమైనది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను ఒకే ఆర్థిక కారిడార్గా అభివృద్ధి చేయాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఈ 3 నగరాల్లో ఇప్పటికే పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయం, విద్యా సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయని, వాటినే మరింత బలోపేతం చేస్తే భారీగా కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉండదని వైసీపీ చెబుతోంది. మచిలీపట్నం సముద్ర తీర నగరం, అక్కడ ఇప్పటికే పోర్టు అభివృద్ధి జరుగుతోంది. విజయవాడ రాష్ట్రంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. జాతీయ రహదారులు, రైల్వే జంక్షన్, విమానాశ్రయం వంటి కీలక మౌలిక సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. ఇక గుంటూరు వ్యవసాయం, విద్య, వ్యాపార పరంగా ఇప్పటికే ఒక బలమైన కేంద్రంగా ఉంది. ఈ 3 నగరాలను సమన్వయం చేస్తే కొత్త రాజధాని నిర్మించడం కంటే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ వాదిస్తున్నారు. అయితే ఈ 2 నమూనాల్లో ఏది ఆర్థికంగా ఎక్కువగా ప్రయోజనకరం? ఇప్పటివరకు అమరావతిపై ఎంత ఖర్చు జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది? ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎందుకు నిధులు ఇస్తున్నాయి? అలాగే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? వారి పోరాటం ఎందుకు ఇన్ని సంవత్సరాలు కొనసాగుతోంది? ఈ అంశాలను అర్థం చేసుకున్నప్పుడే మావిగన్ వర్సెస్ అమరావతి చర్చపై పూర్తి అవగాహన వస్తుంది. 2024లో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం ప్రకటించింది. ఇందులో దాదాపు 15,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఇందులో మొత్తం డబ్బు కేంద్రం నేరుగా గ్రాంట్ రూపంలో ఇవ్వడం లేదు. ప్రధాన భాగం ప్రపంచ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంక్ ద్వారా రుణాల రూపంలో వస్తోంది. మిగిలిన భాగాన్ని కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సమకూరుస్తోంది. టీడీపీ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు మళ్ళీ అమరావతిపై విశ్వాసం వ్యక్తం చేశాయి. కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన రాజధాని నిర్మాణం ఇప్పుడు మళ్ళీ గాడిన పడుతోందని అధికార కూటమి చెబుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. ఒకే నగరంపై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే అదే డబ్బును రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పంచితే ప్రజలకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. అమరావతి అత్యంత ఖరీదైన ప్రాజెక్టు, దాని భారం భవిష్యత్ తరాలపై పడుతుందని చెబుతోంది. ఇదే కారణంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ మోడల్ను ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ చర్చలో ఎప్పటికీ మర్చిపోలేని అంశం అమరావతి రైతులు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలో, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో వేలాది మంది రైతుల నుంచి భూములు తీసుకుంది. సుమారు 34,000 ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం కూడా వారికి అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కమర్షియల్ ఫ్లాట్లు, వార్షిక యాన్యుటీ, మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం వంటి హామీలు ఇచ్చింది. ఈ భూముల్లో చాలా వరకు అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములే. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు రాజధాని కోసం ఇచ్చారు. అప్పట్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం అనే నమ్మకంతో చాలామంది భూ సమీకరణలో పాల్గొన్నారు. 2019లో ప్రభుత్వం మారి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురాగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మేము రాజధాని కోసం భూములు ఇచ్చాం, ఇప్పుడు రాజధానిని మార్చేస్తే మా భూముల విలువ ఏమవుతుంది? ప్రభుత్వం ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి అంటూ రైతులు ఆందోళన ప్రారంభించారు. మహిళలు, వృద్ధులు, యువకులు, వేలాది మంది రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం కొనసాగించారు. అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర కూడా చేశారు. తమకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నది వాళ్ళు చేస్తున్న డిమాండ్. త్వరగా అమరావతిని పూర్తి చేసి తమకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లను ఒప్పందంలో భాగంగా త్వరగా కేటాయించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇంతకు రాష్ట్ర అభివృద్ధికి ఏ మోడల్ మంచిదంటే, ఒకే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తే పెట్టుబడులు, ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు, పెద్ద పరిశ్రమలు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నారు. సింగపూర్, దుబాయ్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమతుల్యత, అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని మరో వర్గం చెబుతోంది. ఒకే నగరంలో అన్నీ కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాలు వెనుకబడిపోతాయని, అందుకే బలమైన ప్రాంతీయ అభివృద్ధి విధానం కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు.
దీనికి హైదరాబాద్ లాంటి ఉదాహరణలు కూడా కొందరు తెస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లోని మొత్తం కేంద్రీకృతం అవడం వల్ల రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదన్న వాదన మరికొందరి వైపు నుంచి ఉంది. ఒకటే సరైందని మరొకటి పూర్తిగా తప్పని చెప్పే పరిస్థితి లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. అమరావతి మోడల్ అంటే ఒక ప్రపంచస్థాయి రాజధాని నిర్మించే లక్ష్యం. మావిగన్ మోడల్ అంటే ఇప్పటికే ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల సామర్థ్యాన్ని ఉపయోగించి అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ఆలోచన. అయితే రాజకీయంగా చూస్తే జగన్ తాజా వ్యాఖ్యలతో ఒక విషయం స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశాన్ని మళ్లీ ప్రధాన ఎన్నికల ఎజెండాగా మార్చాలని వైసీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి నిర్మాణాన్ని తన ప్రధాన విజయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. 2024లో 3 రాజధానుల కాన్సెప్ట్తో అధికారం కోల్పోయిన వైసీపీ ఈసారి ఎన్నికలకు మావిగన్ నినాదంతో ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది తేలాల్సి ఉంది. అలాగే జగన్ విసిరిన ఈ మావిగన్ వర్సెస్ అమరావతి సవాల్తో వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కేంద్ర బిందువుగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఈ అంశం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారబోతోంది. మాకు అమరావతి, పోలవరం 2 కళ్ళు అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఈ రెండింటిని ఖచ్చితంగా నిర్మించే వచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ విసిరిన సవాల్ అనేది ఎంతవరకు రాజకీయంగా ప్రభావం చూపబోతోంది? అమరావతి వర్సెస్ మావిగన్ ఈ కాన్సెప్ట్లో ఇంకా ఎన్నికలకు దాదాపు 2.5 ఏళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి ప్రజలు ఎంతవరకు దీన్ని తీసుకుంటారు? అలాగే కొన్ని సెక్షన్స్లో అమరావతి రైతులకు సంబంధించి కొన్ని వర్గాల్లో అసంతృప్తిని సంతృప్తిగా మార్చడానికి కూటమి ఏం చేస్తుంది? అలాగే అసంతృప్తిని కంటిన్యూ చేసే క్రమంలో మేమున్న భరోసా ఇచ్చే క్రమంలో వైసీపీ వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తుందన్నది మనం వేచి చూడాలి. ఏదేమైనా రాజకీయంగా ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోతుంది మరో ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సవాలు, జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతోందో. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.